దేవీ విజయగాథలో ఒక గొప్ప ఋషి కథ ఇది. శివుని ప్రసాదంగా జన్మించి 12వ ఏటనే మృత్యువుని పొందే శాపం కారణంగా యమధర్మరాజు మృత్యు రూపంలో రాగా భయంతో బాలుడు ఓం నమఃశివాయ అంటూ శివలింగాన్ని ఆలింగనం చేస్తే పరమేశ్వరుడు త్రిశూలంతో మృత్యువుని అడ్డుకుని యమధర్మరాజుని ఆపేస్తాడు. ఆ బాలుడే మార్కండేయుడు. తర్వాత వేద అధ్యయనం చేసి స్వయంగా బ్రహ్మదేవుని ఆజ్ఞతో మార్కండేయ పురాణం రచిస్తారు మార్కండేయ మహర్షి. మార్కండేయ పురాణంలో ఆదిపరాశక్తి యొక్క మహిమలు, రక్షణ గురించి వివరించగా అందులో ముఖ్యమైన భాగమే దేవీ మహాత్మ్యం లేదా దుర్గా సప్తశతి అని పిలువబడుతోంది. ఈ దుర్గా సప్తశతి 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో మార్కండేయ మహర్షి రచించగా అందులో మొదటి అధ్యాయం దేవీ విజయగాథలో తెలుసుకుందాం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం సావర్ణి మనువు అనే మహారాజు రాజ్యాన్ని గొప్పగా పాలిస్తూ ఉంటారు. తన సొంత కుటుంబం మరియు స్నేహితులే తనని మోసం చేసి కుట్ర చేయడం వలన తన రాజ్యాధికారం కోల్పోయి అరణ్యంలోకి జ్ఞాన మార్గం కోసం ప్రవేశిస్తారు. అదే సమయంలో ఆ అడవిలో వైశ్యుడు అనే వ్యాపారవేత్త కూడా భార్య పిల్లలు ద్రోహం చేయడం వలన బాధతో ఆ అడవిలోకి ప్రవేశిస్తాడు. ఆ ఇద్దరూ కూడా అక్కడ ఉన్న మేధసు మహర్షిని కలవడానికి ప్రయత్నిస్తూ మేధసు మహర్షిని చూసి చాలా ఆనందపడతారు. సావర్ణి మనువు మరియు వైశ్యుడు ఈ సంసార సముద్రం నుంచి విముక్తి కావాలని కోరగా మేధసు మహర్షి ఇది మాయాశక్తి అని, ఆ శక్తి పేరే యోగమాయ అని, అది ఆదిపరాశక్తి అని చెప్పి ఆ ఆదిపరాశక్తి ఒక అద్భుత కథను వినిపిస్తారు ఈ మొదటి అధ్యాయంలో. ఒకానొక కాలంలో విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా బ్రహ్మదేవుడు విశ్వం యొక్క సృష్టి చేస్తున్న సమయంలో విష్ణువు చెవుల నుండి ఇద్దరు కఠోరమైన రాక్షసులు ఉద్భవిస్తారు. వారి పేరే మధు, కైటబులు. ఈ ఇద్దరు కూడా బ్రహ్మదేవునిపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు. ఏమీ తోచని బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఆయన యోగ నిద్రలో ఉన్నారని గమనించి ఆ నిద్రకు కారణమైన నిద్రాదేవతను యోగమాయని ప్రార్థిస్తారు. ఆవిడ ప్రత్యక్షమై బ్రహ్మదేవుని యొక్క ప్రార్థనకు మెచ్చి విష్ణుమూర్తిని యోగ నిద్ర నుంచి లేపుతారు. విష్ణువు అక్కడ ఉన్న మధుకైటబులు రాక్షసులను చూసి వారితో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేస్తారు. ఎంతకీ వారిని సంహరించలేక ఆ ఆదిపరాశక్తి అనుగ్రహంతో తన జ్ఞానంతో రాక్షసులను విజేతగా ప్రకటిస్తారు విష్ణుమూర్తి. తనకు వరం కావాలని విష్ణుమూర్తి కోరగా ఆ రాక్షసులు అనుజ్ఞనివ్వడంతో ఆ రాక్షసుల మరణం విష్ణువు చేతుల్లో అంటే తన చేతుల్లో జరగాలని కోరుకుంటారు విష్ణుమూర్తి. ఇక ఏమీ తోచని రాక్షసులు మరణాన్ని స్వీకరిస్తూ కాకపోతే నీరు లేని ప్రదేశంలో వారి మరణం ఉండాలని కోరగా విష్ణువు ఆ సముద్ర భాగంలో తన తొడలపై రాక్షసులను సంహరించి ఆ దేవి యొక్క మహిమ వల్ల సమస్త లోకాన్ని రక్షిస్తారు. ఇది దేవీ మహాత్మ్యంలోని మొదటి అధ్యాయం. ఇది దేవీ విజయగాథ.